ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసులు ఆఫీసులకి అసలు ఈ పురాణానికి ఈ కార్యక్రమాలకి తెరలైపోయింది ఎవరు? జీవో నెంబర్ 340 డేటెడ్ 21/7/2016. జీవో నెంబర్ 340 అనే జీవోని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీంట్లో ఏమని ఇచ్చారు? రిఫరెన్స్ ఇచ్చారు 31/8/1987. అప్పట్లో ఏదో పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఉందంట. ఆ జీవోని రిఫర్ చేస్తూ ఆ జీవోని మొత్తం మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇస్తున్నాము. ఆ జీవో ప్రకారం కేటగిరీ 1 జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరికైతే అసెంబ్లీలో 50% తగ్గకుండా, శాసనసభలో 50% తగ్గకుండా సభ్యులున్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి 4 ఎకరాలు కేటగిరీగా ఇచ్చారు. కేటగిరీ వైజ్ ఆ సంఖ్య 25% అంటే 50% లోపు 25% పైన ఉంటే గనక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం, 25% కంటే లోపుండి ఒక్క సభ్యుడైనా ఉంటే గనక 1000 గజాలు. ఇది వాళ్ళు ఇచ్చింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా స్థలాలు కేటాయించవచ్చు అని ఇస్తూ 33 సంవత్సరాలు లీజు, రెంట్ లీజు ₹1000 పర్ ఏకర్ పర్ యానం, సంవత్సరానికి ₹1000 ఎకరానికి. చంద్రబాబు నాయుడు గారి జీవో ఇది. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అని చెప్పిన 33 ఏళ్ళు లీజ్ అని చెప్పిన జీవో ఇస్తే, ఈ జీవోని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడెక్కడ అంటే ఇచ్చిందో ఇదిగోండి. వాళ్ళు దిగేలోపు అంటే 2016 నుంచి 19 లోపు 10 జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారు. ఎకరం ₹1000 చొప్పున లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారందరికీ, అలాగే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, TV5 నాయుడు గారికి కూడా చెప్తాం. ఎకరం ₹1000 చొప్పునే జీవో ఎన్నో తారీఖు వచ్చింది? 21/7/2016లో వచ్చింది. వెంటనే ఈ 2015లోనే జీవో 16లో వచ్చింది. 2015లో సపరేట్ జీవో తెచ్చుకున్నారు. 2015లో గెలవంగానే సపరేట్ జీవో తెచ్చుకుని కడప, వైఎస్ఆర్ కడపలో ఎకరం, 33 సంవత్సరాలకి వైఎస్ఆర్ కడపలో. దీనికి లీజ్ అమౌంట్ ఎంత అంటే గజానికి ₹200. అలాగే శ్రీకాకుళంలో ఇది 2000 స్పెషల్ జీవో తెచ్చారు 2015లో. శ్రీకాకుళం జిల్లాలో ₹25,000 సంవత్సరానికి, 2 ఎకరాలకి సంవత్సరానికి ₹25,000. అంటే ఇది కూడా ఎకరానికి ₹1000. 99 ఏళ్ళు తర్వాత జీవో ఇచ్చిన తర్వాత 2016లో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళ కేంద్ర కార్యాలయం రోజు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు 99 ఏళ్ళకి ఇచ్చారు. జీవోని తోసి రాజని చూడండి. కలెక్టర్ ఏం చెప్తారు? కలెక్టర్లు అందరూ కూడా ఏదో చెంచాగిరి చేశారంటున్నారు కదా. అప్పుడున్న కలెక్టర్ 2017లో ఎవరుంటే ఆ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా, గరిటిగిరి చేశాడా? ఏం చేశాడు? చెంబుగిరి చేశాడా?
ఏగిరి చేశాడు. 33 ఏళ్లు లీజు మించి ఇవ్వకూడదని చెప్పని జీవో మీరే ఇచ్చి 99 ఏళ్లకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్తో? ఎలా రాస్తాడా కలెక్టర్ 99 ఏళ్లకి? అలాగే విజయనగరం ఎకరం, గుంటూరు 20 సెంట్లు, గుంటూరు జిల్లా ఆఫీస్ అది చిలకూరుపేటలో, కృష్ణా విజయవాడలో ఇరిగేషన్ స్థలం, మొన్న ఎవరో మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ స్థలాలు, మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే. ఇరిగేషన్ స్థలం 95 సెంట్లు, ప్రకాశం ఎకరా 96 సెంట్లు, వైఎస్ఆర్ కడప 2 ఎకరాలు, చిత్తూరు చూడండి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీకాకుళం గవర్నమెంట్ దిగిపోయేటువంటి నెల ముందు జనవరి ఆఖరిలో 24/1/2019, 24/1/2019, 24/1/2019 ఒకే రోజు 3 జిల్లాల్లో స్థలాలను జీవో ఇచ్చి తీసుకున్నారు. 33 ఏళ్ళు లీజు, ఎకరం 1000 రూపాయలు. పెద్ద పెద్ద సులుకబులు చెప్తున్నారు ఇప్పుడు. మొత్తం అంతా ఎకరం 1000 రూపాయలు ఏంటి? అసలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఏంటి? 10 జిల్లాల్లో ఆఖరికి రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటువంటి ఆ మీటింగులు చెప్పేటువంటి, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించినటువంటి ఆఫీసు కూడా గవర్నమెంట్దే. అంతెందుకండి, నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు 23 జూన్ 2024 10 గంటల 1 నిమిషం, ఉదయం 10 గంటల 1 నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే, లోకేష్ గారు, జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా, వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాల చొప్పున ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వచ్చు. ఆయన ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు. నేను నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను.